కానివ్వండి, ఒక కొడుకుకే కావచ్చు, ఒక తమ్ముడికే కావచ్చు, బయట ఒక స్త్రీని, ఒక అక్క కానీ, ఒక చెల్లెగాని చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తుంది. ఇదే హాస్టల్లో, ఇదే యూనివర్సిటీలో 10 గంటలకి 11 గంటలకి లైబ్రరీకి చదువుకొని ఇక్కడికి వస్తున్నప్పుడు చాలామంది అబ్బాయి రోడ్డు మీద బైక్ల మీద హారాస్మెంట్ చేస్తున్నారు. మా దగ్గరికి చాలామంది కంప్లైంట్ తీసుకొచ్చారు. వీటి మీద కూడా మనం స్పందించాలి. అక్కడ నిలబడి ఎవరు అని చెప్పేసి అడగాల్సిన అవసరం కూడా మీ మీద కూడా ఉందమ్మా. చట్టాలు ఉన్నా కానీ, పోలీసులు ఉన్నా కానీ, అన్నలు ఉన్నా కానీ, వీళ్ళు ఎవరున్నా కానీ లేని సమయంలో కూడా ఒక ఒంటరిగా ఈ సమాజంలో నడుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళ ప్రతి ఒక్క రంగంలో ముందంజలో ఇలా స్త్రీ శక్తి ఉందంటే వాళ్ళ తెలివి, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ శక్తి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నడి రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అలాంటి మగవాళ్ళు ఏదైనా ఇబ్బందికరంగా చేస్తే అక్కడే నిలబడి కొట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎక్కడైతే మీ వాయిస్ రేజ్ చేస్తారో, ఎక్కడైతే మీ శక్తిని చూపిస్తారో అక్కడే ఇలాంటి అగత్యాలు ఏవైతున్నాయో వాటికి ఒక శంకుస్థాపన ఒక రోజుగా మనం వెళ్తాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మాకు ఉంటారని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు అలాంటి భావన ఉంచుకోవద్దు. మీరు ఇండివిజువల్గా ఏ విధంగా అయితే ప్రతి రంగంలో మీ శక్తిని చూపిస్తూ, మీ తెలివితేటలు చూపిస్తూ ఆ రంగాలలో మొదటి స్థాయిలో మీరు ఉంటున్నారు. అదే క్రమంలో మీ మీద జరుగుతున్నటువంటి ఈ హత్యా ప్రయత్నాలు ఏవైతున్నాయో, ఈ హరాస్మెంట్ ఏవైతున్నాయో వీటన్నిటి కూడా ఎదిరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. దానికి తోడుగా మేమందరం కూడా ఉంటాం. ఏ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యల మీద ఏదైతే పడినాయో యావత్ భారతదేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా ఒక NSY స్టాండ్ తీసుకొని మీ అందరి పక్షాన నిలబడి వివిధ రూపాలలో కొట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కొట్టాడుతూనే ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కానీ మేమందరం ఉంటాం. మా దృష్టికి తీసుకురండి. అది ఎలాంటి సమస్య అయినా సరే ఇవాళ భారతదేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి ఆత్మహత్యలు లేకపోతే ఇలాంటి అగత్యాలు ఏవైతే వీటన్నిటి కూడా మీరు అక్కడ జరుగుతున్న అక్కకు, మన చెల్లెకు, మన తోబట్టుకు చెప్పుకొని మీరంతా ఫీల్ అయ్యి ఈరోజు ఏ విధంగా అయితే నడి రోడ్డు మీదకి వచ్చి జరిగిన సంఘటనకి మీరందరూ కూడా సంఘీభావం తెలిపి ఒక నిరసన రూపంలో కార్యక్రమాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అంశాలు మళ్ళా పునరావృతం కాకుండా మనందరం కూడా స్టాండ్ తీసుకుందాం. మనందరం కూడా సమాజంలో ఒక మార్పు కోసం పోరాటం చేద్దాం. మనందరం కూడా సమాజం అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే పాటుపడుతున్నామో సమాజ మార్పు కోసం ఎస్పెషల్గా ఎనీ డిపార్ట్మెంట్, టీచర్ కాంచి మొదలు పెడితే, క్లాస్ స్టూడెంట్ కాంచి మొదలు పెడితే IAS వరకు ప్రతి విభాగంలో మహిళల మీద ఇలాంటి హరాస్మెంట్ అనేది తరచూ మన వార్తల్లో కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో చూస్తున్నాం. మరి వీటికి మూలం అనేది చట్టాల వలనో లేకపోతే పాలసీల వలనో పోలీస్ యంత్రాంగం వలనో లేకపోతే ప్రభుత్వాలనో రాదు. మన నుంచి మార్పు రావాలి, మన నుంచే రక్షణ ఇవ్వాలి. మనమే మన శక్తిగా మన యుక్తిగా మనం పోరాటం చేసుకొని మనం ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతకాలి. ఎక్కడ కూడా మీరు అధైర్యపడద్దు. మీ అందరికీ మేము ఉన్నాం. మీకు ఏ సమస్య వచ్చినా మా అందరూ తెలియజేయండి. ఇలాంటి సమస్యలు మరొకసారి జరగవద్దని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేమందరం కూడా ఈ సమాజానికి ఒక మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నాం. రేపటి నుంచి భవిష్యత్తులో మళ్ళా కొత్తలో జరిగినటువంటి ఇలాంటి సమస్య ఇదే ఆఖరి కావాలని చెప్పేసి కూడా మనందరం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తుంటే ఈ సమాజానికి కూడా ఒక మెసేజ్ తెలియజేస్తూ ఈ సమస్యని, ఈ ఇష్యూనే ఇదే చివరి కావాలి, మళ్ళా పునరావృతం కావాలని చెప్పేసి కూడా మనందరం కూడా ఈ సమాజానికి ఒక మెసేజ్ రూపంలో చేయాలి. అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల మీద 2 నిమిషాలు తమ్ముడు వికాస్ మాట్లాడాల్సిన